హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ బృంద ఆర్ట్స్. ఇవాళ మనం ఉసిరికాయ ఊరగాయ ఎలా పెట్టుకుందామో చూద్దాం. ఉసిరికాయలు తీసుకొని కడుక్కొని వాటిని మంచిగా తుడుచుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు తీసుకొని వాటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న ఆమ్లాకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. సో మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా నేను ఒక చిన్న గ్లాస్ నిండా ఆయిల్ తీసుకున్నాను. ఆ ఆయిల్లోనే ఈ ఆమ్లాని ఫ్రై చేస్తున్నాను. ఇలా కొంచెం గోల్డ్ కలర్ టర్న్ అయ్యేంత వరకు ఉంచాలి, ఇంకొంచెం ఉడకాలి. ఇట్లా ఒక బౌల్లోకి చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ కారము, ఇంకా హాఫ్ గ్లాస్ సాల్ట్ తీసుకున్నాను. ఇవి నాకు మెంతి పొడి వేసేటప్పుడు మెంతి పొడి పడలేదు, అందుకని అవి కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను. ఆ మెంతిపొడి, కారము, సాల్ట్ మొత్తం బౌల్లోకి వేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా మెదిపితే మ్యాష్ అవుతాయి లైట్గా. ఆ తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి పోపు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, వెల్లుల్లి కట్ చేసి పెట్టినటివి, ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇంగువ ఒక పావు టేబుల్ స్పూన్ సరిపోతుంది. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉసిరికాయ ఉన్నాయి కదా, అవి మనం ఘాట్లు పెట్టిన దగ్గర అక్కడ కొంచెం ఇట్లా చిదిమితే అవి ఊడొచ్చేస్తాయి ఇలా పలుకుల్లాగా. ఎందుకంటే ఉప్పు కారం బాగా పట్టాలంటే ఇట్లా నేను పలుకు అంటే పీసెస్లా చేసుకుంటాను. సో ఉప్పు కారం దీనికి పట్టించేసి చల్లార్చిన తర్వాత ఆ పోపుని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్, కారం, ఉప్పు అంతా పీసెస్కి పట్టించేసి తర్వాత మూత పెట్టేసుకోవాలి. 2 days తర్వాత చూస్తే ఇట్లా కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. నాకు ఆయిల్ సరిపోలేదు యాక్చువల్గా, అందుకని నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. మనం ఏదైనా సాల్ట్ అట్లా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇట్లా కొత్త ఆవకాయలో అన్నం వేసుకుని తినాలంటే బాగా నచ్చిద్ది. వేడి వేడి అన్నం వేసుకుని తింటుంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.